పోయి ఏం చేయాలి నాకు భయం అవుతుంది తిప్పుతుంది. అయ్యో గిడి చూడు డాడీ గిడి చూడమ్మా. అరే చెల్లెం పిలువరా ఇటే ఇటే గిడి చూడు డాడీ. అరే ఏ మమ్మీగా ముగ్గులు అయిపోయిందావా పోయి మమ్మీ ఒకటి కొబ్బరికాయ కట్టుకొని రా. బండు పోమట పూజలు కొడుక పాలు తాగుతున్నావు కొడుక పాలు తాగుతున్నావా మల్లేశా మామిడి పళ్ళనిది ఊరగాలు తవసం అల్లయ్యా आपको आपको కొల్లాపురమే రామ పట్టుగా వచ్చినాడు
మాలంగా రాస కచ్చేరి కట్టించుకొని అవసరం పైరులు అవి కొన్ని లక్షలు మధ్యలో భోగం మాలాలు సంగీత పనులు సాన బాగులు విడిపెట్టి సౌదారం ఇచ్చామంతులు ఆడు రాసి పోసుకొని కుడిదికలు బంగారు రాసి పోసుకొని దానాన్ని తండ్రి సన్న పుట్టు చూసి పోయినాలు పెడతాడు చూసి కదా పొడి ఉత్తరాలు ఇస్తాడమ్మ మళ్ళీ ఇక్కడికి మాల్యం అవుతాము మళ్ళీ కూర్చున్నారు ఓంకార భద్రే దేవుడు కనబడి దాపుడ బ్రహ్మదేవుడు అయినాం ఉన్నవాడు నారాయణమూర్తి కలగా ఈ మల్లయ్య దానం కనుక నడీ రంగంలో పూలమారాయి గుర్తుంది బలపడి బిడ్డ దేవుని కనబడి దాపుడ బ్రహ్మదేవునికి అయ్యా ఈ వర్షం గుర్తుంది మనకు నాగనగనగా లేచి మాత్రం పుచ్చి కొడతాడు అందుకనగా ఇక్కడి లెక్క కొడుతుంది కొమ్ములు శివుల లాంటి వాళ్ళు నువ్వు నౌకముల లాంటి వాళ్ళు మేమున్నాం నేల మీద వారి చీరకు గగన్ మీద పక్షికి గట్టు మీద గండు నవాజులు కప్పు బండ కింద ఉన్న కప్పు చెట్టుకు చెవి చెట్టు తీర్థం వస్తుంది అవును అదే కాక తిట్టునోడు తోట పెట్టుకోవాలి పల్లెడు పత్తి పెట్టుకోవాలి కావురోడు కందమర పెట్టుకోవాలి మదవనోడు మక్క పెడేసుకోవాలి ఎవరు గురువులు పెడితే వాళ్ళు కొక్కోవాలి మాకేం పనే అరే బోలో శంకరి నీకు బుద్ధున్నా బోల్లాముడు కాదు బోలో శంకరుడు బోలో శంకర్ అంటారా అన్నవుడు కూడా పెళ్లి పెళ్లి అన్నవేవు ఇతర మొత్తం మొగలు ఇస్తావు ఇతర మొత్తం ఆడవాళ్ళు ఇస్తావు ఇక బుద్ధున్నా అదే పుండున్న కూడా పుల్ల గురించి పిస్తావు ఏడ్చినోళ్ళు ఏడిపిస్తావు నాటోళ్ళు నాపిస్తావు నీకు బుద్ధున్నా మరి తమ్ములారా మరి అన్నముల కాడ మరి పిల్లలు ఇస్తా అందరు ఏక మా శరం చూస్తా నన్ను ఇవ్వదారు నన్ను ఆచేస్తారా మరి అన్నదేని కాడ పిల్లలు ఇస్తా అన్నముల కాడ పిల్లలు ఇయ్య కొన్నుండ కాడ పుల్ల కూర్చిపిస్తా నారాయణ శంకర భగవంత అని వాళ్ళు కల్లార్ద పొద్దుగుతే ఎత్తేరు దోశలు పచ్చిపతి దోశలు నా వెంట కొత్త కనుక నీ గుళ్ళే మనదుము అంటే నాకు నువ్వు టెంపుల్ డెవలప్మెంట్ అయితే కానీ తమ్ములు ముత్యాలు అడ్డటైతే తమ్ములు అలా రాపించే మన్ను తుమ్ముకొతే నా దగ్గర టెంపుల్ టెవరట్టాలు ముద్దిరాలు ముత్యాలు పూలమల్లి పట్టయితే తమ్ములారా నాకు అంత సంబరం మరి నేను తమ్ములారా మీరు పోతే వాళ్ళు మీరు ఉన్నారు నాకు పచ్చి తాకుతుంది పచ్చి కూడా కనుక రాయేసినట్టయితే తమ్ములారా మీరు పోయేద్దు నా మీద అంతేనా అన్నయ్యా అది ఎవరికన్నీ చుట్టుముట్టి వాటిని చూసుకోవాలి అరే 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 పండగ లేపు తన్నుస్తున్నట్టు పిల్ల ముచ్చట్టున్నది చూడు తమ్ములారా గర్వానికి కూరగాయలు లేస్తారు అది చేతుల గురుమామ మరి చెడు ఒకళ్ళ శంకరుడు కాదు అనే అమ్మ దిగుతున్నది ఇక్కడ కాదు అక్కడ కాదు గోగుల అక్కల్లా పొరి పట్టం ఉన్నది ఆ తమ్మే రాజు అడపడి ఆదిరేడి భార్య అమ్మవారు ఇలా మధ్య ఉన్నది గర్భాన పుట్టాడు ఆరుగురు తోడ పుట్టిన చిన్నవాడు మళ్ళీ శ్రీశైల వాసుడు రాస కచేరి కట్టించుకొని ఎడమదిపోయింది రాజు కుడికి బంగారు రాజు పోసుకున్నాడు పైరాలు శివల చెరువు అందరు భార్యలు కవి కొన్ని లక్షలు మధ్యలో భోగం మల్లాలు సంగీత పనులు విడిపడి సౌదారు మధ్యలో దయ్యాల ముడతలేదు తమ్ములారా ఇప్పుడే మనం ముగ్గురు 3 వేషాలు జరిగించుకొని రాస కచేరి కాడి పోయి దానాలు ధర్మాలు బంధు పెట్టించి ఎందు మీద అటప్పుడు ఎప్పుడు ఏమంది చేద్దాం మనము లగ్గం మీద లగులు మంది చేద్దాం తమ్ములారా అటువంటి లోకాల శంకరుడు వరణమ్మా అటువంటి ఎట్ట వెత్తల రోజు ఓ రామ రామ తమ్ముడు భార్య మొండి వందమ్మ చూడు కిలో మాత్రం మళ్ళీ మూలారి గుమ్మలో గడ్డిపోయి ముసుకవలో పెట్టుకొని గొర్రె కొడతాను గుర్తున్నాను మొసకొడతాను 3 రాజు మళ్ళీ చూడమన్నది అటువంటి మరి పండుగ పండుగ ఏ పండుగ తీపుతుంటారు పండుగ పండుగ ఎప్పటి తీపుతుంటారు కడుపు పండుగ కడుపు పండుగ తీపుతాడు కన్న తల్లి కడుపు చూస్తుంది భార్య మాత్రం ముల్లె చూస్తుంది జేబు చూస్తుంది జేబులే పైసలు ఏ పట్టు చూస్తుందా ఎందుకు చూస్తుంది చెప్పు ఆయనకు ఇక అట్లాంటి గుర్తు వేరే ఇంటికి
అలా పైసలు అని వాళ్ళ భార్య అంటారు. నీ బాధది కాదేందని మరి ఏడు తిన్నావు? మరి ఎక్కడ వల్ల ఏడు తిన్నావు అంటే అడుగుతాను అడగదు ఎందుకు అడుగుతున్నారు అమ్మ అడుగుతాను ముళ్ళు అయితే కలిగి రామని అవుతాడు కొడుకు మల్లయ్య కచేరికి అడిగి అవునాలో నా కొడుకు మళ్ళీ రాకపోయానని చెప్పిన అదే కదా ఇడికి సుతానికి గెజిలేదా? నీ ముక్కు అరే బియ్యం. ఈ బొడ్డి సంచిపోయింది అమ్మ కూడా ఎవరు రావచ్చు అలా నాడు కనుక నా కొడుకు మల్లయ్య మీ మరి మల్లయ్య కాదు కూడా ఉమ్మంతా పోతే అప్పుడన్న మాట ఇప్పుడు చెప్పేది కడుపులో ఎవరు కాదంటే బరాబరి అది చిన్న కడుపుని తిన్నా బంగారు కుర్చీ పైన కూర్చున్నా రామగిరి పొగలు విడవేసుకున్నా ఇక చెప్పమ్మా అప్పుడు అన్నమాట ఏదో 6 అన్నల బిడ్డలు తీసుకొచ్చి 6 అన్నలు చేసినావు ఒక చిన్న తమ్ముడు బిడ్డ ఉన్నది ఆ చిన్న తమ్ముడు బిడ్డని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా ఎల్లుండి 7 వచ్చేవారికి పెళ్లి చేస్తాను ఏం రండి మనం చిన్న మా బిడ్డ పెళ్లి చేస్తావా అమ్మా అలా నాడు కనుక మరి గోగురా కొల్లాపురి పట్నం కాలి కూలి క్షేత్రం అయింది అలా నాడు తల్లి రామే రాముడు 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 అమ్మా ఆడ ఎంత గుర్తు పెట్టాల్సి
చల్లారే పిల్లలాడలా నాడు కనుక వికనే దాని తోడు దేవతలు తన వికనేశుడు దైవాల కథ మొదలు పెట్టాలి వికన్ దైవాల ఈ చూడ నిలపాలి కాటం దైవాల కథ మొదలు పెట్టాలి దేవతలు ముచ్చట ముందు వికన్న ముంగేశ్వర వినూత వికన్న రూపు గున్న చిత్రం వినవర్ధ ఆడిపడుకో పండుకుంటే వికనేశ్వర పాముల పదినాడు ఆయాలో ఎవరేల మండలమయ్యా మారాని యాభై పంటలు పట్టి పదిలోకులు అదట దంచన్నట మెల్లగా భూములు పోతే ఆయన లేక మాత్రం పిల్ల ఇక్కడ దొరవలేదు ఇంత చిన్నది కదా రుచి చెప్పేద్దయ్యా తోడి మరి అడవజాబట్టి వెళ్ళుకున్నది తోడి మరి
కట్టిస్తా బ్రాహ్మణి పిల్లలే కనుక అయ్యా సంబరాసంగంగా బంగారం ఉన్న కాడికి మరి వాళ్ళు ఏంటి ఎరువు ఏ బంగారం సరి చేసి చెప్పింది మరి అన్నా మరి ఏంటి బంగారం సరిపోతలేదు ఇదే బంగారం ఆగిదే బంగారం అయింది హరిగణమణి ఆరా రాజగణమణి మామని పేటికి మల్లన్న నగరేని అల్లకంగా రాజపడి అల్లకంగా పర్వతం ఉన్నది బంగారం పోసుకొస్తానని మళ్ళీ దగ్గరికి మళ్ళీ మళ్ళీ పాలు అవుతుందా? మళ్ళీ అప్పుడు నాకు చెప్పలే అంటారు. అలా చల్లబట్టు పశువు పోయి అల్లమానకు పశువు రాయాలి, కంకణం కట్టాలి, బంతిపూల దండ కట్టాలి, పైన కింద ఆ కింది దాంట్లో పెరుగు పోసి నన్ను ఎంగిలిగా నీళ్ళు పోసి ఇట్లా తిరిగితే అయిపోతుంది. ఇక్కడ ఉంటది కదా. తింటాం చెవులేసుకొని పోతున్నారు కానీ ఏం బాధపడకు. ఓ నరేష్ అన్న, మీరు సల్లబా మీ బట్టలు బెలసాక మొక్కి బట్టలు పట్టుకొని పోయి మీరుగా నీకు వచ్చే పని ఇట్లా మట్టుకుంటా పోయినాక అవుతుంది ఆ పని వాళ్ళ పొద్దుగా వాళ్ళు ఆమె మొత్తం